జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చనిపోయిన వారు అంటే మరణించిన వారు గనక కలలో ఏ రూపంలో ఎలాగ కనిపిస్తే మనకి అసలు ఏం జరుగుతుంది, అసలు మరణించిన వారు కలలో ఎందుకు కనిపిస్తారు, అలా జరగటం వల్ల మనకేమన్నా ఇబ్బంది జరుగుతుందా ఏమిటి అనేది మనము ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడము అనేది సర్వసాధారణమైన విషయం కదండి. ప్రతిరోజు మనకు కలలో ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే మనకు వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కలలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు. మన రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది, మరణించిన వారు మన కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం, మన బంధువులు మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కలలోకి వచ్చే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి? ఒకవేళ మీకే గనక ఇలాంటి కలలు వస్తే వాటి గురించి భయపడవలసిన అవసరమే లేదు. హిందూ ధర్మశాస్త్రాలలో ఈ కళల గురించిన ఒక శాస్త్రం ఉంది, అదే స్వప్న శాస్త్రం. ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానము అనేది లభిస్తుంది. ఈరోజు మనము మరణించిన వారు మన కలలో కనబడితే ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి కూడా ఒక విశేషము ఉంటుందండి. అది మనకు భవిష్యత్తులో ఏం జరుగుతూ పోతుందో, మన జీవితంలో ఏం కలగబోతుందో చెప్పగలుగుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంగా కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశము ఏమిటి అంటే, అతని జన్మ వేరే మంచి స్థానంలో జరుగుతుంది, ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం అండి. ఇలాంటి కళలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారిని గురించి ఏమాత్రము ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి. ఇక రెండవది, ఒక వ్యక్తికి అకాల మృతి సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనబడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థము. మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఒకటి ఉండే ఉంటుంది. దానిని అతను పూర్తి చేయాలి అని అనుకుంటున్నాడు, కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు. ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దాన్ని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది. దాంతోపాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయండి. ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసినా మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను గనక మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావానికి లోనవుతుంది. అంటే చెడు ప్రభావాన్ని మీకు చూపించే అవకాశము అనేది ఉంటుంది. ఇక మూడవది, ఒకవేళ మీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే స్వప్న శాస్త్రం ప్రకారము జీవించున్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని అర్థము ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థము. ఇలాంటి కళలు దీర్ఘాయుషుని సూచిస్తూ ఉంటాయి. ఇక నాలుగవది, మరణించిన వారు మన కలలో కనిపిస్తారు, కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో కూడా మనకి అర్థం కాదు. స్వప్న శాస్త్రం ప్రకారము ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతము అంటే, మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే మనము ఏదైతే ఒక పనిని చేయాలని ఆలోచిస్తూ ఉన్నామో లేదా ప్రస్తుతము ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు మనకి గొప్ప సంకేతాన్ని ఇస్తున్నారు అని అర్థమండి. మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి. ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే పనిని చేస్తున్నామో లేదో ఆ పని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు 100% అనేది శుభమే కలుగుతుందని, ఆ పనిని మీరు చేయవచ్చని, దానికి
అర్థము. ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని దాని అర్థమట. మీరు వెంటనే ఆ పనిని మానుకోవలసిందే, లేదంటే అది మీకు అశుభాన్ని కలగజేస్తుంది. మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కలలు మాత్రమే ఆధారము. వాటి ద్వారానే వారు అనుకున్నది మనకు చెప్పగలరు. కానీ వారు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు అనేది చేస్తూ ఉంటాము. ఒక్కోసారి కలలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్లుగా సైగలు చేస్తారు. ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు, లేదా కాళ్ళకు చెప్పులు లేకుండా, లేదా ఆకలితో ఉన్నట్టుగా సైగలు చేస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు. అలా మీకు కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారము ఏ వస్తువులైతే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థము. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానము అనేది చెయ్యాలి. లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారి పేరును తలుచుకుంటూ మన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి దానము అనేది చెయ్యాలండి. అలా చేసిన దానము చేసినవి నేరుగా వారికే చేరినట్లుగా మనము భావించాలి. అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. దూరంగా స్వర్గంలో ఉన్నట్టుగా కలవస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని, వారి గురించి ఇక చింతించవద్దని దానికి సంకేతము. ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగా కలవస్తే దానికి అర్థము ఆ మరణించిన వారు మీ ఇంటిపైన ఇంకా మోహాన్ని విడవడం లేదని దాని అర్థము. వారు ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నారని దానికి సంకేతము. ఒకవేళ మీకే గనుక ఇలాంటి కలలు వస్తే అమావాస్య రోజు ఆవుకు రొట్టెను తినిపించాలి. విధి ప్రకారము పిండదానము చేయాలి. అలాగే వారి పేరు మీద అన్నదానము కూడా చేయాలి. హిందూ ధర్మం ప్రకారము పితృదేవతలు కూడా దేవతలే. వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసము, మన ఉన్నతి కోసము మనల్ని ఆశీర్వదిస్తారు. ఎవరికైనా కలలో శవయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రము అశుభము కాదు. అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని దాని అర్థము. మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయించాలనుకుంటున్నారని దాని అర్థమట. స్వప్నశాస్త్రం ప్రకారము అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది, అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి. ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజులు అనేవి చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థము. ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా అది కూడా శుభశకునమే. మరణించిన వారు మన కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు. మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థము. లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థము. ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నతిని కోరుకుంటారు. మరణించిన తర్వాత కూడా మనకు మంచి ఏదో చెడు అనేది ఏదో చెప్పే ప్రయత్నమే వాళ్ళు చేస్తారు కదా. అందుకే మరణించినా కూడా దేవతలుగా మారతారు. వాళ్ళని కూడా ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి. పండగలకైనా సరే చేసుకున్న పిండి వంటలు మనము కొంచెం వారికి ముందుగా సమర్పించాలి. ఈ వీడియో గనక మీ అందరికీ గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.